Good morning, everybody. Today, Telugu basics. Telugu. ఈరోజు మనం తెలుగు బేసిక్స్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ తెలుగు రాతకు మూలము సున్నా. తెలుగు రాతకు మూలం ఉందా? సున్నా. దీన్నే వృత్తము అంటాం. దీన్ని ఏమంటాం? వృత్తము. తెలుగు రాతకు మూలము సున్నా. అంటే తెలుగు అక్షరాలు సున్నాలు పోలి ఉంటాయి. దీనినే మనం వృత్తము అంటాం. వృత్తము. ఈ వృత్తాన్ని ఎవరైతే బాగా గుండ్రంగా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు వాళ్ళకు తెలుగు అక్షరాలు గుండ్రంగా సమానంగా ఉంటాయి. తెలుగు అక్షరాలు గుండ్రంగా సమానంగా ఉండాలంటే మనకు సున్నా చుట్టడం బాగా రావాలి. కాబట్టి తెలుగు రాతకు మూలము సున్నా లేదా వృత్తము. దేశ భాషలందు తెలుగు లెస్స, దేనికన్నా తీయనిది తెలుగు భాష. అయితే ఈ సున్నాతో పాటు అరసున్నా, దీన్ని అరసున్న అంటాం. దీన్ని కొమ్ము అంటాం. కొమ్ము. దీన్ని క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. అలాగే తలకట్టు, తర్వాత అడ్డగీతలు, తర్వాత ఇలాంటి బేసిక్స్ ఉంటాయి అన్నమాట. సున్నా, అరసున్నా, కొమ్ము, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, తలకట్టు, అడ్డగీతలు, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, ఇలా అడ్డగీతలు కూడా వస్తాయి అన్నమాట. ఈ యొక్క బేసిక్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం రెండు లైన్లు ఉంటాయి కదా, డబల్లో ప్రాక్టీస్ చేయాలి. డబల్ ఇలా రెండు గీతల నోట్బుక్ కోడ్ తీసుకొని మనం డబల్లో ఫస్ట్ సున్నా పై లైన్ నుంచి లైన్ టచ్ చేస్తూ కుడి నుంచి ఎడమకు, ఇలా ఎడమ నుంచి కుడికి అర్థం గుండ్రంగా సమానంగా, రెండు లైన్ల మధ్యలో గుండ్రంగా సమానంగా సున్నాలు సమానంగా. అలాగే ఇలా రివర్స్ కూడా ఇలా ఎడమ నుంచి కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, ఇలా గుండ్రంగా సమానంగా. చూడు, ఇప్పుడు మనం ఎప్పుడైతే అక్షరాలను గుండ్రంగా సమానంగా రెండు మధ్యలో మనం సున్నాను బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే రెండు లైన్లు తాగుతూ ఉండాలి. అన్ని సున్నాలు ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఈ సున్నాను మనం అక్షరాలుగా కూడా రాయొచ్చు. ఫస్ట్ మనం చూడు ఆ రాయాలనుకో, ఇలా ఇచ్చేసి సున్నాలు సున్నా మధ్యలో, తర్వాత ఈ తర్వాత చూడు ఈ రాయొచ్చు అనమాట. ఈ తలకట్టు పైన తలకట్టు ఇచ్చి ఈ తర్వాత ఇదే సున్నాతో మనం తలకట్టిస్తే రాయితుంది. ఇదే సున్నా మనం ఇక్కడ చిన్న సున్నా పెట్టేస్తే లావుతుంది. అలాగే రాసి కలపెట్టిస్తే కాయ.
అలాగే మనం తారాయణకు చూడు 2 సున్నాలు పక్కన పెట్టి ఇక్కడ సెంటర్లో తల కట్టించేస్తాం తా. అలాగే వారాయణకు ఇక్కడ చిన్న సున్నా పెట్టి దీని మీద నుంచే పైకి ఎలా తీసుకుని తల కట్టిస్తే బా. అలాగే శారాలకు క్లాక్ వైజ్ రాసి తీసుకొని చూడాలా మనం అక్షరాలు గుండ్రంగా సమానంగా చూడు అలా వచ్చేస్తాం చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు కొమ్ము అర్ధవృత్తం కొమ్ముతో చూడవచ్చు. అర్ధవృత్తం తీసుకున్నాం విరాజు అర్ధవృత్తం తీసుకున్నాం. దీనికి మనం కొమ్ము ఇలా చేసి ఇక్కడ సర్కిల్ తీసుకుంటే ఇక్కడ గీత గీసి ఇక్కడ గీత గీస్తే అలా అర్ధవృత్తం తీసుకొని మళ్ళీ దీనికి కొమ్ములా తీసుకొని ఇక్కడ చివరిన చిన్న సున్నా చేసి పైన 2 గీతలు ఇచ్చి ఇలా గీతను ముందు తీసుకెళ్ళి ఇలా ఇస్తే అలాగే చూడు అర్ధవృత్తం తీసుకొని దీనికి మాదిరి ఇలా తీసుకొని తల కట్టిస్తే డా. అలాగే చూడు మళ్ళీ అర్ధవృత్తం డా. అలాగే అర్ధవృత్తంతో ఏమొస్తాయి చూడు దా రాశాను చూస్తున్నా. కొమ్ము తీసుకున్నాము ఫస్ట్ దానికి మళ్ళీ కలిపి ఇది అర్ధవృత్తం తీసుకుని మళ్ళీ దాని కొమ్ము ఇలా దీనికి కలపాలి పైన కలిపి తల కట్టిచ్చేస్తే దా. ఇక్కడ మధ్య సున్నా పెట్టి కింద వచ్చేస్తే థా అవుతుంది అనమాట. అలాగే మళ్ళీ కొమ్ము ఇలా తీసుకొని దీనికి కలిపి ఇలా అర్ధవృత్తం అంటే ఇది అర్ధవృత్తానికి కొమ్ము ఇలా దీనికి పైన జాయింట్ చేయాలి. చేసి ఇక్కడ తల కట్టిచ్చేస్తే దా. అలాగే మళ్ళీ అర్ధవృత్తానికి ఈ కొమ్మును కనెక్ట్ చేసి తల కట్టిచ్చేసి కింద వచ్చేస్తే నా. ఇన్ని చూడు అర్ధవృత్తాలు కొమ్ములు 2 వచ్చినాయి కదా. అర్ధవృత్తం వచ్చింది కొమ్ము వచ్చింది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం ఈ కొమ్ము తీసుకున్నాం కదా. ఇదో దీనికి ఇక్కడ సున్నా పెట్టి దీనికి ఇలా కొమ్ము ఇచ్చేస్తే ఏ. అలాగే మళ్ళీ సున్నా పెట్టి కొమ్ము పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఇలా ఇచ్చేస్తే ఏ. తర్వాత మళ్ళీ సున్నా పెట్టి చిన్న సున్నా తీసుకొని ఇలా కొమ్ము తీసుకెళ్ళి ఇలా చేస్తే ఐ వచ్చింది చూడు. ఇక్కడ కొమ్ములు తలకు అర్ధవృత్తాలు కొమ్ములు చేస్తే చూడు అక్షరాలు 2 లైన్ మధ్యలో ఎంత అందంగా వచ్చింది చూడు. తర్వాత చూడు ఇంకా ఇదే బేసిక్స్తో వచ్చేటువంటి అక్షరాలు ఇంకా బేసిక్స్తో కొన్ని వచ్చేటువంటి అక్షరాలు చూడు ఓ ఇంతవరకే చేస్తాం. తర్వాత ఓ ఇంతవరకు పైన ఓ ఓ ఓ ఓ. అలాగే బాగా కూడా చూడు పైకి వెళ్తుంది. ఏమో ఓలు ఇంతవరకు అర్థం. ఇది కొమ్ము పై లేని తెచ్చేయాలి బాగా రాయాలంటే. బాకు ఓ మాదిరి ఉంటుంది కాకపోతే ఈ లైను ఇది కొమ్ము అనేది పై లేని తెచ్చేయాలి. అలాగే ఈ బా రాశాం కదా. ఈ బాకు మనం ఇంకొక కొమ్ము ఇచ్చి ఇంకొక కొమ్ము ఇచ్చామనుకో రూ అవుతుంది అనమాట. బా రూ. అలాగే ఈ బాకు ఒక్క కొమ్మే ఇచ్చామనుకో ఏమైతే ఊ అవుతుంది. ఏమైతే ఊ. అలాగే ఇప్పుడు చ
చా రాయాలంటే ఒక అడ్డగీత మధ్యలో రెండు లైన్ మధ్యలో తీసుకొని దీనికి కొమ్ము తీసుకొని ఇక్కడ మళ్ళీ నొక్కించి పైకి ఈ కొమ్మును పైకి తీసుకెళ్ళి ఇక్కడ తల కట్టిస్తాం చా. అలాగే ఒత్తు ఛ, అలాగే జా, ఒత్తు జాకు సున్నా పెట్టేసి తల కట్టించి ఒక రెండు కొమ్ములు అడ్డ వృత్తాకారం ఇచ్చి ఇక్కడ ఒత్తిస్తే ఒత్తు ఛాయ్. తర్వాత ఇలా అక్షరాలను గుండ్రంగా సమానంగా సున్నాలు పోలి ఉండాలి. కాబట్టి ఫస్ట్ సున్నాను మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. సరేనా? ఇప్పుడు నువ్వు ఈ 3 లైన్లు రాసుకో. థ్యాంక్ యూ సో మచ్. నా క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.